వీరి పేరు సునీత. గోపాలపురం, ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. దేవుడు వీరి జీవితంలో ఒక 2 అద్భుత సాక్ష్యాలను ఇచ్చారు. వారి కుమారుడు విషయమై ఒక 18 సంవత్సరాల వయసు అప్పుడు ఒక అమ్మాయి ద్వారా ఒక కోర్టు కేసులో ఇరుక్కోవడం జరిగింది. దాని విషయమై వారు 8.5 సంవత్సరాల నుంచి విడుదల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎటువంటి ఫలితం లేదు. ఇక్కడ మొదట తైలాభిషేకం జరుగుతున్నట్టు తనకు తెలియదు. ఇక్కడికి వచ్చేవారు చెప్పడంతో మొదటి నెల వచ్చి ఇక్కడ కన్నీటితో ప్రార్థన చేసుకుని ఇక్కడ సాక్ష్యం చెప్పుకోవాలి అభిషేకం ద్వారా అని తను ప్రార్థన చేసుకుంది. దైవజనులతో ప్రార్థన చేయించుకుని అభిషేకం చేయించుకుని వెళ్ళిన తర్వాత 8.5 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఆ కేసు విషయంలో దేవుడు 2వ నెలలోనే వారికి విడుదలనిచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. అలానే తన భర్త ఆరోగ్య విషయంలో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేశారని చెప్తున్నారు. ఆయన త్రాగుడు వల్ల లివర్ అది ప్రాబ్లం వచ్చి చాలా సీరియస్ కండిషన్లో హైదరాబాద్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఆయన బ్రతకడం కష్టమని డాక్టర్స్ చెప్పినప్పుడు తను ఎంతో విశ్వాసంతో ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిన ప్రార్థనా శక్తి తైలమును తీసుకొని వెళ్ళి అక్కడ ఆయనకి నోట్లో వేసి ప్రార్థన చేసుకుంది. నేను ఒక సాక్ష్యంగా అక్కడ సాక్ష్యం చెప్పుకోవాలి అభిషేకంలో అని తన విశ్వాసంతో ప్రార్థన చేసుకొనగా దేవుడు అద్భుత కార్యం చేశారు. ఆ తైలాభిషేకం నూనె ద్వారా దేవుడు తన భర్తకి స్వస్థతని ఇచ్చారని, తను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.